అశ్వత్థామ దుర్యోధనుడి స్నేహితుడా? గురుపుత్రుడైనటువంటి అశ్వత్థామ దుష్ట చతుష్టయంలో ఒకడు కాదు కదా. అలాంటప్పుడు మహాభారత యుద్ధంలో చివరి ఘట్టంలో ఎందుకు అశ్వత్థామ దుర్యోధనుడి వైపు నిలబడ్డాడు? మొదటి అంశం, అశ్వత్థామ దుష్ట చతుష్టయంలో ఒకడు కాడు. భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, విదురుడు, ఈ నలుగురు గురు చతుష్టయం. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, ఈ నలుగురు దుష్ట చతుష్టయం. దుర్యోధనుడికి చాలా ప్రీతి కలిగించడం కోసం కర్ణుడే పలు సందర్భాలలో మాట తూలడం మహాభారతంలో మనం గమనించవచ్చు. కుమారాస్త్ర విద్యా ప్రదర్శనలో ద్రోణుడి కుమారుడు అయిన అశ్వత్థామ ఇరువైపులా శాంతిని అందించే నిమిత్తమై మధ్యవర్తిగా కూడా పనిచేస్తాడు. జడ్జిగా అంటే న్యాయ నిర్ణేతగా కూడా వ్యవహరిస్తాడు. అలాంటి గురుపుత్రుడైన అశ్వత్థామ దుష్ట చతుష్టయంలో ఒకడు కాడు. కానీ అహంభావి, నా తండ్రి గురువు, అనంతమైన ధనుర్విద్యా పాఠవం కలవాడు అనేటటువంటి దురహంకారంలోన ఉన్న వ్యక్తి. ఈశ్వరాంశ సంభూతుడు కనుక, గురుపుత్రుడు కనుక, నేను గురుపుత్రుడిని అన్న ధీమా అధికంగా ఉన్నవాడు కనుక యుద్ధరంగంలో అభిమన్యుడి చేతిలో కర్ణుడు ఓడిపోతూ ఉంటే ఆ కర్ణుడిని రక్షించి పక్కకు తీసుకుపోయిన ఈ అశ్వత్థామ మధ్య మార్గంగా తండ్రి వెనక తన ప్రయత్నం చేస్తూ, తండ్రి వెనక తన యుద్ధం కొనసాగిస్తూ దుర్యోధనుడి పక్షంలోనే యుద్ధం చేస్తాడు. అయితే చివరగా 18వ రోజు నాటికి తన తండ్రిని కూడా అంతం చేసిన ఈ పాండవులు అన్న ఆగ్రహం పెరిగిపోవడంతో సమవయస్కుడైన తోటివాడైన దుర్యోధనుడు తొడలు విరిగి శమంత పంచకం వద్ద నేలన పడి ఉండగా రాజరాజు సుయోధనుడు అయ్యో ఇలా అయిపోయాడే అన్న దుఃఖంతో తన తండ్రిని అన్యాయంగా అంతం చేసిన దృష్టద్యుమ్నుడు ఆ వైపున ఉన్నాడు అన్న ఆగ్రహంతో దుర్యోధనుడి పక్షంలో సర్వసైన్యాధిపత్యం స్వీకరించిన చిట్ట చివరి యోధగా, నేతగా ఈ అశ్వత్థామ మనకు మహాభారతంలో కనిపిస్తాడు. దుర్యోధనుడి పక్షంలో సర్వసైన్యాధిపతిగా మొదట భీష్ముడు, చివర అశ్వత్థామ. మహారథికుడు అయినటువంటి అశ్వత్థామ ఏకకాలంలో 60 లక్షల మంది సైన్యంతో యుద్ధం చేసేంత శక్తిగల అర్జునుడితో సమానమైన వాడుగా మహాభారతం అభివర్ణిస్తుంది. అయితే తనలో ఉండేటటువంటి అహంకారం కారణంగా నా వద్ద బ్రహ్మశిరోనామకాస్త్రం ఉన్నది, కృష్ణ నీ వద్ద ఎవరి వద్ద లేనటువంటి ఒకానొక చక్రం ఉన్నది కదా సుదర్శనం, నా అస్త్రం నీకు ఇస్తాను, నీ సుదర్శన అస్త్రాన్ని చక్రాన్ని నాకు ఇస్తావా అని కృష్ణుడినే అడిగి మారుబేరంతో మాట్లాడించే ప్రయత్నం చేసిన దురహంకారి అశ్వత్థామ కనుకనే చివరలో దురవస్థల పాలయ్యాడు. ఇది మహాభారతం చెప్పే అశ్వత్థామ వృత్తాంతం.